ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మకర రాశి జాతకులారా, లోకంలో మీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా మీరు చేసిన మంచికి ప్రతిఫలంగా నిందల ఎదురైనా మౌనంగా బాధను గుండెల్లో దాచుకుంటున్న మీ జీవితంలో ఒక తిరుగులేని విశ్వం యొక్క న్యాయం జరగబోయే సమయం ఆసన్నమైంది. రాబోయే 5 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీ జీవితాన్ని మార్చే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై చూపు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన మానసిక వేదన, వ్యాపారంలో, ఉద్యోగంలో, బంధువుల వద్ద ఎదురైన అవమానాలు, అపజయాలు, ప్రతి అడుగులోనూ మిమ్మల్ని వెనక్కి నెట్టిన దురదృష్టపు కాలం ఇప్పుడు పవర్ఫుల్ ముగింపు పలకబోతుంది. అవును, మీ రాశ్యాధిపతి శని భగవానుడి యొక్క దివ్యమైన దృష్టి మీ జాతకంపై పడడం వల్ల మీ జీవితంలో కొన్ని రోజులలోనే, ఈ రాబోయే 5 రోజులలోనే ఊహించని మహా మార్పు రాబోతుంది. ఇది ఎప్పుడు మీరు వినే సాధారణ రాశిఫలం అస్సలు కాదు. మీ జీవితాన్ని లోపల నుంచి పూర్తిగా కదిలించి వేసే ఒక అత్యంత శక్తివంతమైన నిగూఢ కర్మ సిద్ధాంతం. మీరు ప్రయాణించే ఒక పాత రహదారి. మీరు ఎప్పుడూ వెళ్లే ఆ రహదారి మీ దరిద్రాన్ని పూర్తిగా తుడిచిపెడుతుంది అంటే మీరు నమ్మగలరా? కానీ ఇదే నిజం. మీ దరిద్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ఒక రహస్య దైవం పంపిన సంపద మీకు అదృష్టం రూపంలో మీ వద్దకు రాబోతుంది. ఇక మీరు సిద్ధంగా ఉండండి. ఈ యోగాన్ని అందుకోవడానికి ముందుగా ఈ ప్రకృతే మీకు కొన్ని సంకేతాలను ముందస్తుగా ఇస్తుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని శత్రువుల నుండి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు అనుభవించిన నిశ్శబ్ద కష్టాలకు ఆ భగవంతుడే కరిగిపోయి ఒకేసారి మీ సమస్యలన్నిటికీ ముగింపు పలికే అద్భుతమైన సమయాన్ని సృష్టించాడు. ఈ మహాయోగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రకృతి ఇచ్చే సూచనలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగడం మీ బాధ్యత. మకర రాశి వారి స్వభావం ఏంటంటే వీరు పగలు రాత్రి అనకుండా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడతారు. ఎంత పెద్ద బాధ్యతనైనా భుజాన వేసుకుంటారు. కానీ నేను కష్టపడుతున్నాను అని ఎవరి ముందు గొప్పలు చెప్పుకోరు. కానీ ఈ సమాజం మీ నిశ్శబ్ద కష్టాన్ని, మీ మంచి గుణాన్ని ఒక చేతకానితనంగా భావించి మిమ్మల్ని చులకనగా చూస్తుంది. ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట మీరు రక్తం ఓడ్చి పనిచేస్తే ఆ శ్రమ యొక్క క్రెడిట్ మాత్రం మాటలు చెప్పే మాయగాళ్లు కొట్టేస్తున్నారు. అంతా వేరే వాళ్ళు కొట్టేసి మీ ముందే పై స్థాయికి ఎదుగుతుంటే, అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటే మీరు మాత్రం ఏమీ అనలేక లోపలే కుమిలిపోతున్నారు. చదువుకునే వయసులో ఉన్నవారైతే ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివిన ఆఖరి నిమిషంలో ఒక్క మార్కుతో లేదా చిన్న సాంకేతిక లోపంతో అద్భుతమైన అవకాశాలను కోల్పోయి తీవ్రమైన నిరాశలో మునిగిపోయారు. మీ శ్రమకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడమే మకర రాశి వారి ప్రస్తుతం అనుభవిస్తున్న అతిపెద్ద మొదటి నరకం. ఇక కుటుంబ విషయానికి వస్తే, మీ దగ్గర ఆర్థికంగా సహాయం పొందిన సొంత బంధువులు, తోడబుట్టిన వారు, కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులు ఈ రోజు మీపై విపరీతమైన స్వార్థాన్ని, అసూయను చూపిస్తున్నారు. కష్టకాలంలో మీరు రూపాయి ఆశించకుండా సహాయం చేస్తే వారి అవసరం తీరిపోయాక మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేస్తున్నారు. నువ్వు మాకేం చేశావు అని మీ సొంత మనుషులే మిమ్మల్ని నిలదీస్తుంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రిళ్ళు నిద్రపోలేకపోతున్నారు. ఇక పెళ్లైన వారి సంగతి చెప్పాలి అంటే మరింత నరకంగా ఉంటుంది. వీరు అత్తమామల నుండి కొంత డబ్బును ఆశిస్తారు. కానీ వారి అత్తమామలు, భాగస్వాములు ఎలాంటి వారంటే మకర రాశి వారి దగ్గరే డబ్బులు మొత్తం లాగేసుకొని కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వారిని ఒక బానిసలాగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను మకర రాశి వారు చూసి లోపలే కుమిలిపోతున్నారు. బయట ప్రపంచానికి మాత్రం వీరు రాయిలా గంభీరంగా కనిపిస్తున్న కుటుంబం విషయంలో మాత్రం వారు బయటకు చెప్పలేని కన్నీటి చుక్కలకు ఆ పరమేశ్వరుడే సాక్షి. ఇటు కన్నవారి అపార్థం, అటు తోడబుట్టిన వారి స్వార్థం, మధ్యలో ఈ భాగస్వామి యొక్క నరకం. నలిగిపోతున్న ఈ నిశ్శబ్ద కన్నీటి గాయాలకు కాలం ఇప్పుడు బదులు తీర్చుకోబోతుంది. మీకు జాతకంలో ఇంతటి అద్భుత యోగం ఉన్నా అది ఆఖరి నిమిషంలో చేజారిపోవడానికి గతంలో జరిగిన కొన్ని కర్మదోషాలే కారణం. అవి మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఇవి మీరు తెలిసి గాని తెలియక గాని చేసి ఉంటారు.
మీ అదృష్టాన్ని ఆపుతున్న ఆ కర్మదోషాలు ఏంటో స్పష్టంగా వినండి. పితృదేవతల యొక్క దోషం. మీ వంశంలో పెద్దలకు వారు కాలం చేసిన తరువాత చెయ్యవలసిన కర్మలను సరిగ్గా చెయ్యకుండా, అంటే పిసినారితనంతోనో, డబ్బులు అయిపోతాయి అనో, లేదా డబ్బులు ఆ టైంలో సరిగ్గా చేయకపోవడం వల్ల, అలాగే పెద్దవారిని వారు ముసలి వయసులో ఉన్నప్పుడు సరిగ్గా సమాధానం చెప్పకుండా వారిని బాధ పెడుతూ మాట్లాడిన మాటలు, ఈ దోషం మీకు ఉంది, గుర్తు తెచ్చుకోండి. అలాగే మీరు ఆవేశంలో కొంతమంది అమాయకులను కఠినంగా గాయపరిచారు. వారి మనసు చాలా గాయపడింది. అయితే మీరు ఆవేశంలో ఏదైనా వేరే సంఘటన వల్ల అలా మాట్లాడి ఉండవచ్చు, కానీ బలవంతుడిని కాకుండా బలహీనుల్ని ఇలా గాయపరచడం అనేది మీకు దోషంగా మిగిలిపోయింది. అలాగే ఆకలితో వచ్చిన జీవులకు కోపంతో ఆహారం పెట్టకపోవడం, అలాగే ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాళ్లకు లేదు అని చెప్పి పంపించడం, అలాగే మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోవడం, ఇలాంటి కర్మదోషాలు మీ జీవితంలో చాలానే ఉన్నాయి. ఇక మీ ఇళ్లలో ఐశ్వర్యం నిలవకపోవడానికి, ధనబంధనం జరగడానికి కుటుంబ సభ్యులు చేసే కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అవి నీరు వృధాగా పోవడం. మీ ఇంట్లో ఉన్న నీరు వృధాగా పోతూ ఉంటే ఇంట్లో డబ్బులు ఎంత వచ్చినా గాని అవి నిలవవు. అలాగే ప్రధాన గుమ్మానికి సరిగ్గా ఎదురుగా పాత చెప్పులు తీసుకువచ్చి పెడితే మాత్రం మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అలాగే దీపారాధన సమయంలో ఇంట్లో నిద్రపోవడం అనేది చాలా పాపం. రాత్రి భోజనం అయ్యాక ఎంగిలి గిన్నెలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, అలాగే బీరువా పైన బరువైన పాత ఇనుప ముక్కలను, విరిగిపోయిన తాళాలను పెట్టడం, అలాగే మంగళ మరియు శుక్రవారాల్లో సూర్యాస్తమయం అయ్యాక ఇవ్వకూడని వాటిని ఉచితంగా దానం చేయడం, అలాగే ఈశాన్య మూలలో చెత్త, బట్టలు, విరిగిపోయిన ప్లాస్టిక్ సామాన్లు ఉంచి వాటిని శుభ్రం చేయకుండా బరువు పెంచడం. అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే మకర రాశి వారు మీకు తీవ్రమైన కడుపుకు సంబంధించిన, అలాగే కీళ్లకు సంబంధించిన బాధలు చాలానే ఉన్నాయి. అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. పగలు ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు మీ బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోయి ఎక్కువగా ఆలోచిస్తుంది. మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఈ కష్టాలన్నిటిని దాటుకొని ఆ రహదారిపై మీకు దైవిక అనుగ్రహం లభించడానికి ముందే ప్రకృతి మీ దైనందిన జీవితంలో కొన్ని వింతైన దైవ సంకేతాలను చూపిస్తుంది. వాటిలో ప్రయాణంలో శనిదేవుని వాహనమైన నల్లని కాకి మీ కుడివైపు నుండి వెళ్తుంది. ప్రశాంతంగా, ఎలాంటి శబ్దం చేయకుండా అలాగే మీ వైపు చూడడం. అలాగే మీ పూజా మందిరంలో పాత ఆధ్యాత్మిక పుస్తకం లేదా పటం వెనుకాల లక్ష్మీదేవి ఉన్న కాయిన్ గాని, ఏదైనా నాణెం గాని కనిపిస్తే మీ అదృష్టానికి తిరుగులేదు అని అర్థం చేసుకోండి. అలాగే అత్యవసరంగా బయటకు వెళ్లే సమయంలో మీ వాహనం యొక్క తాళం ఎప్పుడూ లేని విధంగా దేవుడి పాదాల వద్ద కనిపించడం. అలాగే ఇంటి నుండి బయటకు రాగానే ఒక సాధువు ప్రశాంతమైన చిరునవ్వుతో మిమ్మల్ని ఆశీర్వదించడం, డబ్బులు గాని ఆహారం గాని అడగకపోవడం. పూజా గదిలో దీపం వెలిగించినప్పుడు జ్వాల ఎత్తుగా వెలగడం, ఎక్కువసేపు వెలగడం. అలాగే నీలిరంగు లేదా నల్లటి పక్షి వాహనాన్ని దాటుకుంటూ వెళ్లడం. మీ దగ్గరలో ఎలాంటి గుడి లేకపోయినా కొన్ని వింత మంత్రాలు, శబ్దాలు అదే పనిగా వినపడడం. ఇవి మీ పూర్వ పుణ్యఫలం సిద్ధించిందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే సంకేతాలు. మీరు వాహనంపై ప్రయాణించే ఆ నిర్దిష్ట రహదారిపై మీ మనసులో ఒక వింతైన ప్రశాంతత కలుగుతుంది. సరిగ్గా అదే సమయంలో మీకు ఒక వైకల్యం ఉన్న పేద వికలాంగుడు లేదా తీవ్రమైన ఆకలితో ఉన్న ఒక వృద్ధుడు ఎదురవుతారు. ఇది మీ పూర్వకర్మలను పరీక్షించడానికి సాక్షాత్తు భగవంతుడు పెట్టే జీవకారుణ్య ధర్మ పరీక్ష. మీ దగ్గరున్న ఆహారాన్ని లేదా సహాయాన్ని వెనుకాడకుండా వారికి అందిస్తే మీ కర్మ దోషాలన్నీ క్షణంలో కరిగిపోతాయి. వారి ఆశీర్వాదం పొందిన కొద్ది దూరంలోనే రోడ్డు పక్కన ఒక పాత బావి చెంత లేదా రాళ్ల పొదల్లో సగం పూడిపోయిన ఒక పాత దుమ్ము పట్టిన చినిగిపోయిన సంచి మీ కంటపడుతుంది. బయట నుంచి చూస్తే ఆ సంచి చాలా హీనంగా పాతబడి చినిగిపోయి కనిపిస్తుంది, కానీ లోపల అఖండ దైవిక సంపదను దాచుకుంది. మీ జీవితం కూడా ప్రస్తుతం అలాగే ఉంది. మకర రాశి జాతకులారా, బయట ప్రపంచానికి మీరు నలిగిపోయి చినిగిపోయిన సంచిలా కనిపించవచ్చు, కానీ మీ లోపల అపారమైన మంచి మనసు, నిజాయితీ ఉన్నాయి. ఇప్పుడు కాలం ఆ చినిగిపోయిన సంచిలో ఉన్న బంగారాన్ని వెలికితీసే సమయం వచ్చింది. ఆ సంచిని తెరిచి చూస్తే అందులో మెరుస్తూ మీకు 11 బంగారపు నాణేలు, అలాగే 21 వెండి నాణేలు మీకు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 11 బంగారపు నాణేలు మీ లాభస్థానాన్ని సూచిస్తాయి. అలాగే 21 వెండి నాణేలు గురు చంద్రబలంతో మీ ఇంట్లోని దరిద్రాన్ని
తొలగించే శాంతికి సంకేతం. అయితే ఇక్కడ ఒక పరమ పవిత్రమైన కృతజ్ఞత దైవిక నియమం పాటించాలి. ఆ నాణేలు కనిపించగానే అత్యాశతో మొత్తం సంచిని లాక్కోకూడదు. సృష్టి నియమం ప్రకారం ఆ నాణేలలో నుండి ఒక బంగారపు నాణెం అలాగే ఒక వెండి నాణ్యానికి అక్కడే ఆ మట్టిలో పూజ చేసి దైవానికి కృతజ్ఞతగా వదిలేయాలి. మిగిలిన సంపాదనను మాత్రమే భక్తితో ఇంటికి తెచ్చుకోవాలి. పూర్తిగా తీసుకెళ్తే అది దురాశ అవుతుంది. మీ వంతు ప్రకృతికి వదిలేస్తేనే అది ప్రసాదం అవుతుంది. మీరు అక్కడే మట్టిలో పూజ చేసి వదిలేసిన ఆ నాణేలే మీ రాబోయే తరాల దరిద్రానికి శాశ్వత నివారణగా మారతాయి. ఇంటికి తెచ్చిన ఆ నాణేలను ఎర్రటి నూతన పట్టుగుడ్డలో చుట్టి మీ పూజా గదిలో ఉంచాలి. రాబోయే 41 రోజుల వరకు అత్యంత కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ నియమ నిబంధనల కాల పరిమితి అనేది ఆ దైవిక శక్తి మీ ఇంట్లోని వాస్తు శక్తులతో అనుసంధానం అవ్వడానికి పట్టే పవిత్రమైన సమయం. ఈ 41 రోజుల పాటు ఆ సంపద గురించి ఎవరికీ కూడా తెలియకూడదు. మీ ఇంట్లోని వారికి కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజులలో ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నిరంతరాయంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో అఖండ దీపారాధన చేయాలి. ఈ 41 రోజుల గుప్త నియమం పూర్తయిన వెంటనే మీ వంశ పితృదోష నివారణ క్రియను నిర్వర్తించాలి. ఆ నాణేలను తాకిన చేతులతోనే మీ ఇంట్లోని పితృదేవతలకు కొద్దిగా నల్ల నువ్వులను నీటిని తీసుకొని సంకల్పం చేసుకోవాలి. అలాగే మీ వంశంలో ఉన్న వారికి సరిగ్గా కర్మలు చేయండి. వీటి ద్వారా పితృశాపాలు ఈ క్రియ ద్వారా సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. మీ పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ప్రసరించడం వల్ల ఆ 10 బంగారపు నాణేలు అలాగే 20 వెండి నాణేలు లక్ష్మీ యోగం మీ ఇంట్లో తరతరాల పాటు అఖండ ఐశ్వర్యంగా స్థిరపడిపోతుంది. ఇక ఉద్యోగం మరియు వృత్తి విషయాల్లో మీకు రాబోయే రోజులు ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. కర్మస్థానంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల పని ప్రదేశంలో మీ నిజాయితీని, మీ మౌనాన్ని చేతకనితనంగా చూసి మీ వెనుక గోతులు తవ్విన శత్రువులకు కాలం చెల్లే సమయం వచ్చింది. మిమ్మల్ని కావాలని పక్కన పెట్టిన వారు సైతం ఇప్పుడు మీ దగ్గరకే వచ్చి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితులు రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన కాలం కాబోతుంది. కస్టమర్లతో అద్భుతమైన ఒప్పందాలు కుదురుతాయి. కొత్త కస్టమర్లు కూడా వస్తారు. కాబట్టి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అలాగే వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఏమైనా పెండింగ్ లో ఉంటే మాత్రం ఈ రాబోయే 5 రోజులలో అవి ముందుకు సాగుతాయి. జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈ ధన ప్రవాహం వల్ల చాలా కాలంగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి అద్భుతమైన మార్గాలు దొరుకుతాయి. డబ్బు విషయంలో మీ ప్రాథమిక స్వభావం ఎప్పుడు గౌరవానికే ప్రాధాన్యత ఇవ్వడం. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే జీవితంలో షార్ట్ కట్లు తీసుకునే విచారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయండి. రాహువు మిమ్మల్ని భ్రమింపజేస్తాడు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలనే ఆశతో జూదం లేదా షేర్ మార్కెట్లు లేదా మరేవైనా చెడు పనుల వైపు లాగాలని చూస్తాడు. ఒకసారి క్లిక్ అయితే జీవితం సెటిల్ అయిపోతుంది కదా అనే ఆలోచన రాహువు కల్పించే మాయ మాత్రమే. ఈ భ్రమల్లో పడితే ఉన్నది కూడా పోతుంది. శనిదేవుడు చెప్పే క్రమశిక్షణను, కష్టాన్ని మాత్రమే నమ్మండి. అలాగే మిమ్మల్ని, మీ బుద్ధిని భ్రమింపజేయడానికి మీ గుప్త శత్రువులు రాహువు ప్రేరితమైన కుతంత్రాలు పన్నుతారు. ముఖ్యంగా ABMVTPKR అలాగే S ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే పాత పరిచయస్తులు లేదా శత్రువులు, ఇంట్లోని వారు, కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా వారే ఆ రోజు ఫోన్ చేస్తారు. ఎప్పుడో సంబంధాలు తెంచుకున్న వీరు సరిగ్గా ఆ రోజే ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు అని ఆరా తీస్తారు. మీ ప్రయాణాన్ని ఆలస్యం చేయడానికి శత్రువులు వేసే మొదటి ప్లాన్. ఈ ఫోన్ కాల్స్ వల్ల ఉద్వేగానికి గురి కాకుండా, వారి నటనకు లొంగకుండా అనవసరపు ఫోన్ కాల్స్ ని కట్ చేయండి. శత్రువుల యొక్క రెండవ కుట్ర డిజిటల్ సమాచార భ్రమ లేదా అపరిచిత లింకుల ట్రాప్. మీ ప్రయాణ సమయంలో మీ మొబైల్కు ఒక వింత ఫోటో లేదా అత్యంత ఆకర్షణీయమైన లింక్ వస్తుంది. మీరు వాహనాన్ని పక్కన ఆపి ఆ ఫోన్ వైపు చూస్తూ సమయాన్ని వృధా చేస్తే పెద్ద ప్రమాదమే జరగవచ్చు. దైవ కృపతో మీకోసం నిర్దేశించిన ఆ రహస్య వస్తువును, ఆ సంపదను మీ వెనుక వచ్చే వేరే వ్యక్తి చూసి పట్టుకుపోతాడు. కాబట్టి జాగ్రత్తగా ఫోన్ కాకుండా రహదారిపై జాగ్రత్తగా వెళ్ళండి. ఈ 5 రోజుల్లో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి మీ జీవితంలో 5 మహా అద్భుతాలను చేయబోతుంది. ఇవి వింటుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. అందులో మొదటి అద్భుతం
ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పాత మొండి బకాయిలు లేదా ఆస్తి రూపంలో రావాల్సిన అపారమైన ధనం ఆకస్మికంగా మీ చేతికి అందుతుంది. ఇక రెండవ అద్భుతం, మీ వెనుక గోతులు తవ్వి మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న శత్రువులు తమ సొంత కుట్రల్లో పడి బంధువుల చేత అలాగే బయటి వారి చేత అవమానాల పాలు అవుతారు. తామే మీ ముందుకు వచ్చి మోకరిల్లుతారు. ఇక మూడవ అద్భుతం, రాబోయే ఆపదలను అవకాశాలను ప్రకృతి మీకు కలల రూపంలో ముందే చూపిస్తూ ఒక శక్తివంతమైన తేజస్సును మీకు ప్రసాదిస్తుంది. ఇక నాలుగవ అద్భుతం, ఇంట్లో చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్యాలు, మానసిక అలసట మాయమై ఇల్లు ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది. ఇది చూసి మీరు అస్సలు నమ్మలేకపోతారు. ఇక ఐదవ అద్భుతం, మిమ్మల్ని ఎన్నాళ్ళు తక్కువ చేసిన చోటే తిరుగులేని గౌరవం, ఉన్నతమైన పదవి మరియు రాజయోగ స్థానం మీకు లభిస్తుంది. ఈ సమయంలో శత్రు వినాశక కర్మ సిద్ధాంతం అత్యంత ఉగ్రంగా పనిచేయబోతుంది. మీ రాశ్యాధిపతి శనిదేవుడు న్యాయాధిపతి కాబట్టి గతంలో మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దారుణంగా మోసం చేసిన శత్రువులకు ప్రకృతి స్వయంగా పాఠం నేర్పబోతుంది. వారు చేసిన పాపమే శాపమై వారిని వెంటాడుతుంది. ఆర్థికంగా మానసికంగా వారు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి తమ తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకునే తీర్పును కాలం మీ కళ్ళ ముందే ఆవిష్కరించబోతుంది. మీరు శత్రువులపై పగ తీర్చుకోవలసిన అవసరం లేదు. కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఈ భయంకరమైన కర్మభారం, మానసిక అలసట నుండి బయటపడడానికి అత్యంత శక్తివంతమైన పరిహారాలు నేను చెప్తున్నాను. వీటిని ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దు. శనిపీడ నివారణ క్రియ. ప్రతి శనివారం సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో ఉన్న పరమేశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో లేదా నల్ల నువ్వులతో అభిషేకం, దీపారాధన చేయండి. అలాగే రహస్య అన్నదాన క్రియ. ప్రతి గురువారం లేదా శనివారం నాడు అన్నాన్ని పేదలకు మీ చేతులతో దానం చేయండి, అన్నదానం చేయండి. దీనివల్ల మీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో ఉండే దోష నివారణ. ప్రతి అమావాస్య లేదా శనివారం నాడు కల్లుప్పు నీటితో ఇంటి గుమ్మాన్ని, గదులను శుభ్రం చేసి ఆవు పేడతో చేసిన ధూపం లేదా గుగ్గిలంతో ఇల్లంతా ధూపం చూపించండి. రక్షణ మంత్ర జపం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మరియు ఉదయం నిద్రలేవగానే శని మంత్రాన్ని జపించండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని 21 సార్లు మనస్ఫూర్తిగా స్మరించండి. ఈ పరిహారాలను నియమ నిబంధనలతో నిర్వర్తించడం వల్ల మీ ఇంటి ఆవరణలో ఉన్న దోషాలు, నరదృష్టి, శని రాహు దోషాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం నిలబడుతుంది. మీ మనసులో ఉన్న అశాంతి, భయాలు మాయమై అఖండమైన ఆనందం వెల్లివిరుస్తుంది. మీ కుటుంబంలో ఐక్యత పెరిగి రాబోయే రోజుల్లో ప్రతి అడుగులోని విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. చివరిగా మకర రాశి జాతకులారా, ఇది సిద్ధయోగ అభయవచనం. కాలం మీ ఇన్నాళ్ల కన్నీళ్లను తుడిచి ఒక మహోన్నతమైన అఖండ రాజయోగాన్ని అందించడానికి సిద్ధమైంది. రహదారిపై జరగబోయే ఆ దైవిక సంఘటన మీ వంశంలో ఉన్న దరిద్రాన్ని, పాత సంచిని చింపివేసి ఆ బంగారపు, వెండి నాణేల ఐశ్వర్యంతో మీ జీవితాన్ని నింపబోతుంది. విశ్వం పంపే ఈ అద్భుతాలను 41 రోజుల నియమాన్ని దైవభక్తితో పాటించండి. శత్రువుల కుట్రలకు భయపడకండి. మీ రాశ్యాధిపతి శని భగవానుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాడు. ఈ అద్భుతమైన మార్పును పరిపూర్ణ మనసుతో స్వీకరించండి. అఖండ ధన కనక వస్తు వాహన సమృద్ధి మీ కుటుంబానికి ప్రాప్తించుగాక. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై చూపించు అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ భక్తిని తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. శుభం.